హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. మనం ఇవాళ వీడియోలో చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు 3 నుంచి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోండి. వాటిని నీట్గా ఇలా తరిగి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు మీడియం సైజువి. వాటిని ఇలా చీల్చుకొని నీట్గా తరిగి పెట్టుకోండి. తర్వాత ఇది మసాలా కోసం అండి. నువ్వులు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొంచెం ఎండు కొబ్బరి, ఒక దాల్చిన చెక్క, 2 లవంగ, 2 యాలకులు తీసుకున్నానండి. ఇవి కాకుండా మనకి కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు అండ్ పసుపు, ఇంకా ఆయిల్ అండి. ఇవి మనము చేపల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు. వీటితో పాటు మనము కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది ఆప్షనల్. ఓకే, ఇప్పుడు మనము దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెనం పెట్టుకోండి. పెనం కొంచెం హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకున్న 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసి వేయించాలి. చూడండి, నువ్వులు కొంచెం లైట్గా దోరగా వేగే వరకు వేగనివ్వండి. నువ్వులు కొద్దిగా వేగాయి కదండి, ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం. తర్వాత మనం ఇదే పెనంలో ఆల్రెడీ ముందు పక్కకు పెట్టుకున్న ఎండు కొబ్బరి ఉంది కదండి, ఆ కొబ్బరి వేసి అది కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా ఎండు కొబ్బరిని కూడా వేయించుకోవడం వల్ల కొంచెం మిక్సీ ఫాస్ట్గా అవుతుందండి. దీన్ని కొంచెం దోరగా వేగనివ్వండి. చూడండి, ఎండు కొబ్బరి కొంచెం వేగినట్టు అయింది. ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఈ ప్యాన్లో ఆల్రెడీ పెనం హీట్ ఎక్కింది కాబట్టి మనం ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 2 నుంచి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కొంచెం ఆయిల్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్, మిర్చి వేసుకొని కొంచెం అవి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇవి మనం వేగుతున్నప్పుడే కొంచెం పసుపు అండ్ 1/2 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల ఆనియన్స్ చాలా తొందరగా ఫ్రై అవుతాయి. చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ టైంలో మనం ఆనియన్స్ వేగుతున్నాయి కదండి, వేగుతున్నప్పుడే మనము కొంచెం పసుపు, చిటికెడు పసుపు అండ్ 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నామండి. వీటిని బాగా వేగనివ్వాలి. వేసుకున్న తర్వాత ఇందులోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చి కొంచెము ఇవి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు మనం వేపుకోవాలి. ఇవి వేగేలోపు మనం మసాలాకి తీసుకున్న సామాన్ ఉంది కదండి, దాన్ని మిక్సీ పట్టుకుంటే మసాలా అనేది రెడీ అయిపోతుంది. నువ్వులు యాడ్ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత ఎండు కొబ్బరి ఉంది కదండి, అది వేయించుకున్నాం కదా, అది కూడా వేసుకున్నాను. తర్వాత 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, ఆ రెబ్బలు అండ్ అల్లము, ఇంకా దాల్చిన చెక్క అండ్ 2 యాలకులు, 2 లవంగా వేసుకున్నానండి. వీటన్నిటిని మనం మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు ఇవి తయారైపోతాయండి. నేను మార్నింగ్ నుంచి ఫిష్ని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి పెరుగు వేసి దాన్ని కొంచెం మేనేజ్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇవి బాగా ఆ ఉప్పు, కారం అంతా ముక్కలకి పట్టి బాగా తయారైంది. ఇలా చేయడం వల్ల ముక్కలు చాలా మెత్తగా టేస్టీగా అవుతాయి. చూడండి, మసాలా అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఈ ఫిష్ ముక్కల్ని నేను దాదాపు 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టించానండి, ఉప్పు కారం పట్టించి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయండి. ఇంకొంచెం వేగిన తర్వాత మనం ఇందులో మసాలా యాడ్ చేసుకుందాం. వీటిని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది. సో నేను దీన్ని సిమ్లో పెట్టుకునే వేపుతున్నాను, సో అందుకనే కొంచెం టైం పడుతుంది. ఆనియన్స్ చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము మసాలా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఈ స్టేజ్ వరకు వేగనివ్వాలండి బాగా. ఇలా వేగడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా చక్కగా వస్తుంది.
మనం ఇందులో మసాలా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలండి. హైలో పెట్టుకొని వేపుకోవచ్చు. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మసాలా మొత్తం దగ్గర దాకా వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి బబుల్స్లో వస్తుంది. చూడండి మసాలా అంతా బాగా వేగి దగ్గరకు వచ్చినట్టు అవుతుందండి. ఈ స్టేజ్లోనే మనము ఆల్రెడీ మేనేజ్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిష్ ముక్కలు ఒకటి అందులోకి యాడ్ చేసుకోండి. ఫిష్ ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని వీటిని ఉడికించాలండి. వీటిని ఇలా కొంచెం దగ్గరకు అయ్యే వరకు కలుపుకోండి. కొంచెం సేపు వీటిని ఇలా ఉంచేస్తే మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ముక్క కూడా కొద్దిగా మెత్తగా ఉడుకుతుంది. చూడండి ఆల్రెడీ కొంతవరకు ఈ ఫిష్ ఫ్రై అనేది వేగింది కదా. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇది ఒక 15 to 20 minutes మగ్గుతుంది. మగ్గిన తర్వాత మనకి ఇందులోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం గ్రేవీ అనేది చాలా దగ్గరగా తయారవుతుంది. ముందు వాటర్ యాడ్ చేసుకున్నామండి. దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ముక్కలన్నిటికీ బాగా డిప్ అయ్యేలాగా కొంచెం అటు ఇటు కలుపుకోండి. చూడండి ఇది కొంచెం వేసి కదా మనకి ఫిష్కి ఎక్కువ వాటర్ అనేది అవసరం ఉండదండి. తక్కువ వాటర్తోనే బాగా చక్కగా మగ్గిపోతుంది. ఫిష్ కర్రీ బాగా దగ్గర పడిపోయిందండి. చూస్తున్నారు కదా, అంతే వేడి వేడి రుచికరమైన నోరు నుంచి ఫిష్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.